అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో గురు వేణుస్వామి గారు. గురుగారితో మాట్లాడి 2026 సంవత్సరం పూర్తిగా ఏ విధంగా ఉండబోతుంది ప్రకృతి పరంగా, అంతేకాకుండా 12 రాశుల వారికి అసలు రాశి ఫలాలు కూడా ఎలా ఉన్నాయో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. 2026 సంవత్సరం అయితే మొదలు కాబోతుంది కదా, మరి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క షాకింగ్ న్యూస్. ఒకసారేమో కోవిడ్ వచ్చింది, అనుకోకుండా ఏదో వారం రోజులు సెలవులు ఇచ్చేస్తే సంవత్సరాల తరబడి మనం ఆ కోవిడ్ అన్న జోన్లో ఉండిపోయినాం. కొన్నిసార్లు వింటే రైలు ప్రమాదాలని చెప్పి, విమాన ప్రమాదాలని చెప్పి ప్రతి ఒక్క సంవత్సరం ఏదోటి అన్ఎక్స్పెక్టెడ్ అయితే జరుగుతుంది కదా. మరి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? అంతేకాకుండా ఈ సంవత్సరాన్ని పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఈ పేరు? అసలు దీని గురించి రీజన్ చెప్పారా? ఇప్పుడు సంవత్సరాలకు 60 సంవత్సరాలకు 60 రకాల పేర్లు శాస్త్రం నిర్వహించింది, పండితులు నిర్వహించారు, దానికి పేర్లు పెట్టారు. ప్రభవాది షష్ఠి సంవత్సరాల మధ్య. సో ఇప్పుడు వచ్చేటువంటిది పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే దుర్యోధనుడికి మయసభలో జరిగినటువంటిది పరాభవము. పరాభవము అంటే అవమానము. కానీ దానికి ఇంకొక పేరు, నానా అర్థాల్లో ఉన్నటువంటి పేరేమిటి అంటే అవమానముతో కూడిన ఓటమి అని అర్థం పరాభవము అంటే. సో ఈ సంవత్సరం పేరే అది. సో ఇప్పుడు పరాభవనామ సంవత్సరాన్ని పెట్టుకొని నేను పండగ చేసుకోండి అని నేను చెప్పలేను కదా అందరికీ. సో పరాభవనామ సంవత్సరము లాస్ట్ విశ్వావసనామ సంవత్సరం కానీ, తర్వాత ఇప్పుడు 2025వ సంవత్సరం కానీ ఏం జరుగుతోంది? ఎన్నో సంచలనాలు నమోదవుతున్నాయి. ఎన్నో సంచలనాలు, చాలా సంచలనాలు నమోదవుతున్నాయి. నిన్న నేను నా సోషల్ మీడియా అకౌంట్లో నేను ఒక వీడియో పెట్టిన, ఆడవాళ్ల చేతిలో మరణించే మగవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని పెట్టిన. అవునా? పెడితే ఎవరో ఒక ఆమె వీడియో చేస్తూ అట్లెట్లా అంటావు వేణుస్వామి అంటే, చస్తున్నారు కదా, సిమెంట్తోని డ్రమ్ముతోని చంపుతున్నారు కదా, తప్పే ఉంది. ఇప్పుడు అది ఒకటే కేసు కావచ్చు, జరుగుతున్నాయి, మాట్లాడాలి కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ సంవత్సరము అంటే, సంవత్సర ఫలితాలను బేస్ చేసుకొని మాట్లాడతాం కానీ అదేదో తప్పు కాదు కదా. అంటే కాదేది విమర్శకు అనర్హం అన్నట్టు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ చేస్తే, ఒక సామెత ఉంది తెలంగాణలో, కేసీఆర్ మాట్లాడినా కాంట్రవర్సీ అనట, మాట్లాడకపోయినా కాంట్రవర్సీ అనట. అంటే కేసీఆర్ సైలెంట్గా ఉన్నా సంచలనమేనట. అట్లా వేణుస్వామి మాట్లాడినా సంచలనమే, మాట్లాడకపోయినా సంచలనమే. సో అందరిలాగా నేనేమి వెల్నెస్ కోచ్ను కాదు, నువ్వు ఇరగదీస్తావు, నరుకుతావు, కోరుకుతావు అంటందుకు. ఖచ్చితంగా జాతకంలో దరిద్రం ఉంటే దరిద్రం ఉంది అని చెప్పడం వేణుస్వామి లక్షణము. క్యాన్సర్ పేషెంట్ను పట్టుకొని నువ్వు 120 ఏళ్ళు బతుకుతావని చెప్పేటువంటి పరమ మూర్ఖుడు వేణుస్వామి కాదు. నువ్వు ఖచ్చితంగా 6 నెలల్లో పోతావు, కాబట్టి ధైర్యంగా ఉండు, నీ అంతా తిరుగులేదు. అల్లు అర్జున్ చెప్పినట్టు భయం ఉన్నోని అల్సర్ కూడా చంపేస్తుంది, ధైర్యం ఉన్నోని క్యాన్సర్ కూడా బతికిస్తుంది అని ఒక సామెత, ఆడు డైలాగ్ ఉంటుంది, గురూజీ త్రివిక్రమ్ రాసినట్టు. సో నేను కూడా అదే పద్ధతిలో చెప్తా. తప్పులుంటే తప్పులు ఉన్నాయని చెప్తా. సో 2026 పరాభవనామ సంవత్సరానికి అధిపతి అంటే రాజు గురువు, కేతువు కమాండర్. కేతువు అంటేనే మోక్షకారకుడు, అంటే ఒక మనిషిని చంపేవాడే కేతువు. ఈ సంవత్సరం ఆయనకు మనం పగ్గాలు ఇచ్చినాం, ఆయన దగ్గర గన్ను పెట్టినాం ఈ సంవత్సరం. సో ఆయన దగ్గర గన్ను పెడితే ఏంది అంటే, దొంగను మనం తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే వాడు ఊకుంటాడా? వాని పని వాడు చేస్తాడు. అట్లనే మర్డర్ చేసుకొని, ఇప్పుడు అమెరికాలో ఒక కల్చర్ ఉంటుంది, ఆర్టికల్ 2 వాళ్ళకి ఏమి ఇస్తుంది అంటే, నువ్వు గన్ను కొనుక్కునేటువంటి స్వేచ్ఛ ఇస్తుంది అమెరికాలో. సో ఎవడు పడితే వాడు గన్ను పట్టుకొని కాల్చొచ్చు. సో అట్లాంటి స్వేచ్ఛను కేతువుకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, కేతువు తన యొక్క ప్రభావాన్ని జనాల మీద చూపిస్తాడు. సో కేతువు కమాండ్ చేసేటువంటివి ఏమిటి అంటే, లోయలు, కొండలు, స్పేస్, వీటిని కేతువు కమాండ్ చేస్తాడు. అంటే ఎక్కడైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో, లైక్ కాశ్మీర్, స్విట్జర్లాండ్, యూరప్, సింగపూర్, మలేషియా, అంటే కేతువు కమాండ్ చేసేది కొండలు, లోయలు ప్లస్ స్పేస్, వీటిని కమాండ్ చేస్తాడు. అందుకని ఏం జరుగుతుంది ఈ సంవత్సరం? ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజుల పాటు, కరెంట్ ఆగిపోయే అవకాశం ఉంది కొన్ని రోజుల పాటు. సో విశ్వానికి సంబంధించి ఇప్పుడు నిన్నమన్న 3 రోజులు ఇండిగో ఆగిపోయింది. అట్లనే ఇండిగో లాంటిది ఇంకెక్కడైనా మిస్టేక్ జరిగి ఆగిపోయే, ఫ్లైట్లు ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే తీవ్రవాద చర్యలు జరిగే అవకాశం ఉంది టూరిజం స్పాట్స్లో. మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ టూర్లకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అంటే వాటర్లో కానీ, నదుల్లో కానీ, కొండ ప్రాంతాల్లో కానీ. సో కొండ చర్యలు విరిగిపడి ఈ సంవత్సరం ఎక్కువగా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కేతువు కాబట్టి, కేతువు ఎవరు? భక్తి మార్గం ఇచ్చేవాడు, మోక్ష కారకుడు. అంటే భక్తి ఎక్కడుంటుంది ప్రపంచంలో, కలియుగంలో? సో అట్లనే తొక్కిసలాట అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో నేను జనాలకు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, భక్తి పేరుతో జనసాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి. అది జనవరి 1 కానీ, లేదా ముక్కోటి ఏకాదశి కానీ,
లేదా రథసప్తమి కానీ లేదా ఏదైనా పండగ పర్వదినాల్లో సాధ్యమైనంత వరకు జనాలు లేని దేవాలయానికి వెళ్ళండి. ఉదాహరణ, జనాలున్న దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఇచ్చే డబ్బుల కంటే జనాలు లేనటువంటి దేవాలయానికి వెళ్ళడం వల్ల ఒక దేవాలయాన్ని కాపాడి అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మీకు దక్కుతుంది. కాబట్టి జనసాంద్రత లేనటువంటి దేవాలయాల్లో ఈ సంవత్సరం వెళ్ళండి. మసీదులైనా సరే, అలాగే చర్చులైనా సరే, ఎక్కడ జనాలు లేరో అక్కడికి దర్శనానికి వెళ్ళండి, ప్రేయర్స్కి వెళ్ళండి, ప్రార్థనలకు వెళ్ళండి. సో చాలా జనసాంద్రత ఉండే ప్రాంతాల్లో తిరక్కండి. అలాగే నార్త్ ఇండియాకు సంబంధించి ఈ సంవత్సరము ఎక్కువగా ఈ దేవాలయాల్లో తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంది, ఏదైనా అపశృతి జరిగేటువంటి అవకాశం ఉంది నార్త్ ఇండియాలో ముఖ్యంగా. అలాగే ఈ సంవత్సరం పుష్కరాలు వస్తున్నాయి ఒక నదికి. ఆ పుష్కరాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వాలు కూడా, అలాగే ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని నిందించడం తప్పు. సో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగొద్దు ఈ సంవత్సరము. నేను అనేది పుష్కరాల విషయంలో. సో తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. అలాగే టూరిజం స్పాట్స్లో, సినిమాలకు సంబంధించినటువంటి స్పాట్స్లో, అంటే ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ అయ్యేటువంటి ప్రదేశాల్లో లైక్ క్రికెట్ స్టేడియంస్ కానీ లేదా సినిమా ఈవెంట్స్ కానీ వీటికి సంబంధించి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. అపశృతులు జరిగేటువంటి అవకాశం ఉంది. ధన నష్టము, జన నష్టము, ప్రాణ నష్టము, ఆర్థిక నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సంవత్సరం దక్షిణ భారతదేశానికి సంబంధించి 5 రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఉన్న ముఖ్యమంత్రి ప్లేస్లో ఇంకొక ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కలివిడిగా ఉన్నటువంటి పార్టీలు, కూటమిగా ఉన్నటువంటి పార్టీలు, లేదా ఇప్పుడు ఉదాహరణ దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కలిసి ఉన్నటువంటి పార్టీలు ఒక పార్టీ పక్కకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము యాంగ్జైటీ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంటాయి. గురువు మెయిన్ రాజు కాబట్టి చాలా వరకు యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మహిళల్లో మరీ ముఖ్యంగా డిప్రెషన్ అనేటువంటిది, పీసీఓడి అనేటువంటిది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది యాంగ్జైటీ డిజార్డర్కు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆడవాళ్ళకి యూట్రస్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జనాల్లో ఈ సంవత్సరం కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ హెక్టిక్ షెడ్యూల్ కావచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఈ సంవత్సరం జనాల్లో ఏది చేసినా సరే డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక థాట్ వస్తుంది. అంటే డబ్బు సంపాదనే ముఖ్యము. సో వాస్తవంగా ఇప్పటికి జరుగుతూనే ఉంది అది ఆల్రెడీ. అంటే మనము ఎవరిని ఏం చేసైనా సరే డబ్బు సంపాదించాలి, డబ్బే ముఖ్యం అనేటువంటి పద్ధతి వచ్చేసింది, రావాల్సిందే అది. ఎందుకంటే కానీ ఈ సంవత్సరం దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఆడవారి చేతుల్లో మరణించే మగవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే క్రైమ్ రేట్లో ఆడవారు ఎక్కువగా ప్లేస్లోకి వస్తారు వాళ్ళు. సో ఈ సంవత్సరం ఇలాంటి పరిస్థితులను మనం ఫేస్ చేయబోతూ ఉన్నాము. కానీ ప్లస్లు కూడా ఉన్నాయి. ఏం ప్లస్లు ఉన్నాయంటే ఈ సంవత్సరం పసుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి, పసుపు రంగు పూలు ఎక్కువగా పండుతాయి. అలాగే పసుపు రంగు ఎక్కడైతే ఉంటుందో ప్రపంచ పటంలో మనం గ్లోబుని కనుక తిప్పితే ఎల్లో కలర్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. అంటే ఎల్లో కలర్లో ఉదాహరణ ఇప్పుడు చామంతి పూలు ఎక్కువగా సింగపూర్లో ఉంటాయి, తులిప్ అంటారు, తులిప్ ఫ్లవర్స్ ఉంటాయి. సో అక్కడ ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. సో అందుకని ఆ ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రజానికం. ఎందుకంటే గురువు కమాండ్ చేస్తూ ఉన్నాడు, రాజు గురువు కాబట్టి, గురువుకు ఎల్లో అధిపతి కాబట్టి ఎల్లో రంగు ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రపంచపటంలో సమస్యలు ఉంటాయి ఈ సంవత్సరం. సో ఓవరాల్గా ఈ సంవత్సరము ఈ పరాభవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి వ్యవహారం. అలాగే ఈ సంవత్సరము మేషరాశి, మీనరాశి, అలాగే ఇంచుమించుగా సింహరాశి, ఈ రాశులు చాలా ఎఫెక్ట్ అవ్వబోతూ ఉన్నాయి. ఈ 3 రాశులు 100కి 100% ఎఫెక్ట్ కాబోతున్నాయి. ఏంటంటే నెంబర్ 1 మేషరాశికి 100% నెగిటివ్, సింహరాశి ఇంచుమించు 90% ఎఫెక్ట్, అండ్ తులారాశి ఉంటుంది బాగానే 50% ఎఫెక్ట్. బట్ ఎక్స్ట్రీమ్లీ ఉన్నటువంటి రాశి మీనరాశి. మీనరాశికి జన్మ శని నడుస్తూ ఉంది, శని జన్మంలో ఉన్నాడు, ప్లస్ గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. అండ్ ఈ సంవత్సరం గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. గత 200-300 సంవత్సరాల నుండి అసలు అతిచారం అంటే ఎవరికి తెలియదు. అట్లాంటిది గురువు అతిచారంలోకి వెళ్తున్నాడు. బార్హస్పత్యమాన ప్రకారము గురువు అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. జనరల్గా గురువు సంవత్సరంలో ఒకే రాశిలో ఉంటాడు, బట్ ఈ సంవత్సరం గురువు 3 రాశుల్లో ఉంటున్నాడు, మిథునం, కర్కాటకం, సింహం. అందుకని దాన్ని అతిచారం అంటాము. గురువు అతిచారంలోకి వెళ్ళడం వల్ల చాలా పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా కానీ, సినిమా పరంగా కానీ, సామాజికంగా కానీ, మీడియా పరంగా కానీ. మీడియా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఎవరినైనా ట్రోల్ చేస్తామనుకుంటారు. దాంట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండొచ్చు, సోషల్ మీడియా ఉండొచ్చు, ఇంకోటి. కానీ ఈ సంవత్సరం వాళ్ళే ట్రోలింగ్కి గురవుతారు. ఇది ఫస్ట్ టైం, ఇది చరిత్రలో ఫస్ట్ టైం. కారణం ఏంటి అంటే మీ అనేటువంటిది సింహరాశి. సో ఈ సంవత్సరం కమాండ్ చేస్తూ ఉన్నది సింహరాశికి. వేయంలో గురువు వస్తూ ఉన్నాడు, అష్టమ శని నడుస్తూ ఉంది. అందుకని ఏంటంటే మీడియా వాళ్ళు ఈ సంవత్సరం బాగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. మీడియాలో ఛానల్ ఓనర్స్ కావచ్చు,
లేదా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు. ఈ సంవత్సరము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ సంవత్సరము ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా దాంట్లో ఉన్న స్టాఫ్ వేరే ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కొంతమంది ప్రైవేట్ జర్నలిస్టులు అంటే ఇండివిజువల్గా సొంత ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో, ఇది కుటీర పరిశ్రమ అయిపోయింది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి వారు ఎవరిని పడితే వాళ్ళని మైకుబట్టి తిట్టేవాళ్ళు ఈ సంవత్సరం కేసుల పాలయ్యే అవకాశంలో ఉంది. అలాగే వాళ్లకు ఈ సంవత్సరం పరువు నష్టం దావాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. సో మీడియా వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి, సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి, సో డబ్బున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఎక్కడ డబ్బు ఉంటుందో, ఎక్కడ పేరు ఉంటుందో, ఎక్కడ అందం ఉంటుందో ఈ ముగ్గురు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు అంత నెగిటివ్గా చెప్పినారు, ఏం మంచి అనేది ఈ సంవత్సరం ఉండదు అసలు. అది శాస్త్రం రాసింది. మరి ఇప్పుడు నేను చెప్పాలంటే పూర్తి రివర్స్లో చెప్పాలి. ఇంకా నేను చెప్పను అట్లా.